అందరికీ నమస్తే. విద్యుత్తు కొనుగోలులో జరిగిన అక్రమాలు, లేకపోతే భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టుల నిర్మాణం, దీనిలో ఏదో జరిగిందని ఒక కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం. నరసింహారెడ్డి గారు, జస్టిస్ నరసింహారెడ్డి గారు దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మనకి సంగతి అంతా తెలుసు. యాక్చువల్గా 19th రోజు కేసీఆర్కి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ కోర్టుకు పోయినరు. కోర్టులో ఒక కీలక పరిణామం జరిగింది. దానికి సంబంధించి కోర్టుకు ఎందుకు పోయినారంటే ఈ కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ వేసిండ్రు. ఎందుకు రద్దు చేయాలని దాని ఇంకా వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్స్ కూడా వాళ్ళ తరఫున సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా కోర్టులో కొన్ని ఆర్గ్యుమెంట్ చేసిండ్రు. యాక్చువల్గా అసలు ఈ కేసులో ఈ పిటిషన్లో ముందు నరసింహారెడ్డిని దీంట్లో ప్రతివాదిగా చేర్చిండ్రు. ప్రతివాదిగా చేరిస్తే కోర్టు రిజిస్ట్రీ అసలు దీన్ని యాక్సెప్ట్ చేయాలన్నా చేయకూడదు అనే దానిపైన ఫస్ట్ విచారణ జరిగింది. గురువారం నాడు జరిగింది విచారణ. విచారణలో జరిగింది ఏంటంటే, ఇప్పుడు నరసింహారెడ్డి గారు విచారణ కమిటీ చైర్మన్గా ఉన్నారు. దీన్ని యాక్సెప్ట్ చేయాలన్నా చేయకూడదు అన్నప్పుడు సుప్రీంకోర్టు అడ్వకేట్ కొన్ని వాదనలు వినిపించారు. ఆ వాదన తర్వాత శుక్రవారం రోజు అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున, కమిషన్ తరఫున ఆయన వాదనలు అన్నీ వినిపించారు. ఏం జరిగింది? ఫస్ట్ కేసీఆర్ తరఫున అడ్వకేట్ వాదనలు వినిపించింది ఏంటంటే, అసలు ఈ కమిషన్ ఏర్పాటు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఈఆర్సీ నిర్ణయించింది. ఈఆర్సీ నిర్ణయించిన తర్వాత దానిపైన విచారణ జరగడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఈఆర్సీలో ఏమైనా తప్పు జరిగితే, ఈఆర్సీ నిర్ణయం పైన ఎవరికైనా దాని మీద అభ్యంతరాలు ఉంటే వాళ్ళు 45 రోజుల్లో ట్రిబ్యునల్ పోయే అవకాశం ఉండే, కానీ పోలేదు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎంగా ఉన్నారు, అప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నారు. అప్పుడు ఆయన ఆ 45 డేస్లో ట్రిబ్యునల్కి పోలేదు. ప్లస్ ఒకవేళ ట్రిబ్యునల్లో ఆయన నచ్చకపోతే కోర్టుకు పోవచ్చు, కోర్టుకు పోలేదు. కానీ కావాలని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కక్షపూరితంగా ఈ కమిషన్ వేసినారు అనేది సుప్రీంకోర్టు అడ్వకేట్ కేసీఆర్ తరఫున మాట్లాడిన, కేసీఆర్ తరఫున వాదన తరఫున అడ్వకేట్ కోర్టులో మాట్లాడినారు. దీంతోపాటు ఇంకొక బలమైన వాదన వినిపించిన వాళ్ళు. బలమైన వాదన ఏంటంటే, నరసింహారెడ్డి గారు విచారణ జరుపుతున్నారు. విచారణ జరుగుతున్న టైంలోనే మొత్తం కంక్లూజన్కి వచ్చేసి దీనిలో అక్రమాలు జరిగినాయనే విధంగా ఆయన మీడియాతో మాట్లాడని హైకోర్టులో ఎత్తి చూపినారు కేసీఆర్ తరఫున అడ్వకేట్. ప్లస్ కొన్ని ఉదాహరణలు కూడా చూపించినారు వాళ్ళు. ఏం ఉదాహరణలు అంటే, అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఒక కమిషన్ ఉన్నది. అప్పుడు ఆ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఎక్కడైనా సరే ఇట్లాంటి విచారణ కమిటీలు కేవలం కొన్ని పరిధుల మధ్య, వాటికి కొన్ని పరిధులు ఉంటాయి, కేవలం విచారణ వరకు మాత్రమే, నిర్దిష్టమైన పరిధిలో మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. అంతేగాని న్యాయ అన్యాయాలను వీళ్ళు తేల్చలేరు. సేమ్ టైం వీళ్ళు ఆ విషయాలను బయటికి చెప్పొద్దు, జస్ట్ ప్రభుత్వానికి సీక్రెట్గా రిపోర్ట్ ఇవ్వాలి. ఇంకొకటి సేమ్ ఇప్పుడు విచారణ కమిటీకి నరసింహారెడ్డి గారు కమిషన్ చైర్మన్గా ఉన్నారు కదా, ఆయననే ఒక హైకోర్టులో ఇచ్చిన విషయాన్ని కూడా హైకోర్టు దృష్టికి తీసుకుపోయినారు కేసీఆర్ తరఫున అడ్వకేట్. ఏం చెప్పారంటే, కమిషన్ అది ఏలేరు స్కామ్కి సంబంధించింది. ఏలేరు స్కామ్లో అప్పుడున్న కమిషన్ చైర్మన్ పైన ఇప్పుడున్న కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి గారు చెప్పింది ఏంటంటే, కమిషన్ చైర్మన్ ఏకపక్షంగా ఉండకూడదు, నిష్పక్షపాతంగా ఉండాలి, అంటే న్యాయవాదిగా ఉండాలి. అక్కడ ఇక్కడ రెండు వాదనలు విని ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇవ్వాలి. కానీ ఆ నరసింహారెడ్డి గారే ఇప్పుడు ఏకపక్షంగా ఆయన కంక్లూజన్కి వచ్చారు అనేది కేసీఆర్ వాదన, కేసీఆర్ తరఫున అడ్వకేట్ వాదన. అయితే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టుకి ఏం చెప్పారంటే, అసలు కేసీఆర్కి ఏప్రిల్ నెలలో నోటీస్ ఇచ్చిండ్రు విచారణ కమిటీ ముందు హాజరు కావాలని. అప్పుడు దానిలో ఏమీ పేర్కొనలేదు. దానిలో ఎక్కడ కూడా కంక్లూజన్కి వచ్చినట్టు కానీ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి గారు, లేకపోతే తనకు మొత్తం తెలిసిందని కానీ ఎక్కడ పేర్కొనలేదు. దాంతోపాటు ఇప్పటికే దాదాపు 54 మంది ఈ రకరకాల అభిప్రాయాలతో వాళ్ళకున్న అభ్యంతరాలను అన్నీ కూడా కమిషన్కు ఇచ్చేసిండ్రు. కాబట్టి క్రాస్ చెక్ కోసం కేసీఆర్ని రమ్మని చెప్తున్నాం. ప్లస్ జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి అసెంబ్లీలో ఖచ్చితంగా కమిషన్ ఏర్పాటు చేయండి, మేము సిద్ధంగా ఉన్నాం ఎంక్వైరీ కానీ వాళ్ళు ప్రకటించారు. ఆ ప్రకటనకు తగ్గట్టుగానే ప్రభుత్వం ఈ కమిషన్ వేసింది. కాబట్టి కేసీఆర్ను ఈ కమిషన్ ముందుకు వచ్చే విధంగా ఆదేశించాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో వాదించారు. ఎనీవే హైకోర్టు 2 వర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసిండ్రు. ఆ తీర్పును బహుశా సోమవారం నాడు ఇస్తారేమో. ఒకటి ఏం డిమాండ్ చేస్తున్నారంటే, డిమాండ్ అని కాదు, కోర్టు ముందు ఉంచింది ఏంటంటే, 30వ తారీఖున ఈ నరసింహారెడ్డి గారి కమిషన్ టైం అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే కేసీఆర్కు సమన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది అరెస్ట్ చేయడానికి. కాబట్టి అంతకన్నా ముందే ఈ వ్యవహారం తేల్చాలని కేసీఆర్ తరఫున అడ్వకేటు కోర్టు దృష్టికి తీసుకుపోయినారు. ఇక కోర్టు ఎప్పుడు తెలుస్తుంది, దాని రిజర్వ్ చేసిన తీర్పుని ఎప్పుడు బయటపెడతారో తెలియదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకటి కమిషన్ను హైకోర్టు రద్దు చేస్తుందా, లేకపోతే నరసింహారెడ్డి గారిని ఆ బాధ్యత నుంచి తప్పిస్తుందా, లేకపోతే కేసీఆర్ను ఆ కమిషన్ ముందుకు పోయి హాజరయ్యి దానిలో ఏం జరిగింది, ఏం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి
అని చెప్తుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఏం చెప్పబోతుంది హైకోర్టు ఈ కమిషన్కి సంబంధించి అనేది చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఆసక్తికరంగా అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.